విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి మద్దతు తెలియజేస్తూ హజ్ కమిటీ కోఆర్డినేటర్ రెహమతుల్లా బేగ్ ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గం 12 మసీదుల ముఖ్య నాయకులతో అక్కైపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు అన్ని రకాల పదవుల్లో సముచిత స్థానం కల్పించారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రెహమాన్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, చొక్కాకుల వెంకట్రావు, బాణాల శ్రీనివాసరావు, విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏడుగురు ఎమ్మెల్యేని రాష్ట్రంలో వచ్చిన ఘనత కష్టాలు కూడా వాటి డిస్కషన్ లో కూడా మేలైన వాటిని వీళ్ళ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉందని కూడా మరి పోరాటం చేయడం కూడా జరిగింది. దయచేసి నేను కూడా మీ మనిషిగా మీ ఇవన్నీ ఒక ఎత్తు వెనుకబడిన వర్గాల వారికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ముస్లిం వర్గాల వారికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమానత్వాన్ని తీసుకురావాలి. ఈ వర్గాలకి అన్ని రంగాల్లోనూ కూడా 50% రిజర్వేషన్ తీసుకురావాలని ఈరోజు కంకణ బొత్తులై, ఈరోజు మీకు తెలిసి ఈరోజు ముస్లిం సంబంధించి జనాబ్ అంజద్ బాషాబాయ్ 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎం గా మైనార్టీ సోదరులకి మన రాష్ట్రంలో ఉన్న భద్రత, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళ బాగోగు చూసే విధంగా ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదని చెప్పడానికి నేను సంకేతించాను. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీస్ కోసం దేశంలో మొట్టమొదటిగా 4% రిజర్వేషన్ తీసుకొచ్చారు.